మే 25వ తారీఖు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరగబోతోంది. దానికి సంబంధించి ఈ 3 రోజులు ఏం చేయాలి, ఈ లాస్ట్ మినిట్లో ఏం చేయాలి, ముందుగా ఏ టైంలో అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిద్దో మార్నింగ్ ఆఫ్టర్నూన్ పేపర్స్, జిఎస్ సిసాట్ ఈ రెండు కూడా నెక్స్ట్ 3 డేస్ సేమ్ అదే టైంలో మాక్ ఎగ్జామ్స్ రాయండి. మన మైండ్ ఏమవుద్దంటే అదే టైంలో అలాంటి ఎగ్జామే రాయటం వల్ల మన మైండ్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ట్యూన్ అయిపోద్ది అనమాట, ఎగ్జామ్కి సింక్ అయిపోద్ది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3 డేస్ మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్లో ఉండాలి. ఎన్ని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసి ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే అంత మైండ్ అడాప్ట్ అయిపోద్ది ఎగ్జామ్, అంటే మైండ్ కంప్లీట్గా అడాప్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఎగ్జామ్కి. రెండో అంశం, అతి ముఖ్యమైన అంశం, ఈ 3 డేస్ ఎక్కువ కొత్తవి చదవకుండా పాతవి రివిజన్ చేసుకోవటం. ముఖ్యంగా లాస్ట్ మినిట్ కరెంట్ అఫైర్స్ కానీ, అట్లాస్లో పాయింట్స్ కానీ, మ్యాప్ పాయింటింగ్ అని ఇవి చూసుకోవాలి. తర్వాత నెగిటివ్ మార్కింగ్, అంటే నెగిటివ్ మార్కింగ్ విషయంలో ఎక్కువ మంది సబ్జెక్ట్ రాక కాదు, నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పెట్టేసి నెగిటివ్ అంటే తప్పులు పెట్టేసి నెగిటివ్ మార్కింగ్లు పోతాయి. కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలి, మనకి ఎంత అసలు మన అక్యురసీ రేట్ ఎంత ఉంది, ఇదంతా చూసుకోవాలన్నమాట. తర్వాత ఎగ్జామ్లో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, హాల్ టికెట్ కానీ మిగతా అంశాలు, ఎగ్జామ్ సెంటర్ చూసుకొచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ముందే చేసేసుకోవాలి, ఎగ్జామ్ రోజు దాకా వెయిట్ చేయకుండా. ఎగ్జామ్కి సంబంధించి విపరీతమైన కన్ఫ్యూజన్, టెన్షన్ పడుతుంటారు, అలా వద్దు. కంప్లీట్గా పాజిటివ్ యాటిట్యూడ్, ఎగ్జామ్ సంబంధించి పూర్తి స్థాయిలో నేను ఎటువంటి పరిస్థితుల్లో పాస్ అవుతాను. కొంచెం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మైండ్ గేమ్ అనమాట, మన స్పాంటేనిటీ, మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఈ 3 రోజులు కూడా నైట్ టైం నీట్గా నిద్రపోతూ ఎగ్జామ్ టైంలో మైండ్ యాక్టివ్గా పెట్టుకోండి. ఎగ్జామ్ టైంలో మైండ్ చాలా యాక్టివ్గా ఉండాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేజర్గా మన స్పాంటేనిటీ టెస్ట్ కాబట్టి మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత ఫ్రెష్గా ఎగ్జామ్ రాయొచ్చు. అంతేకాకుండా ప్రాపర్ డైట్, డీహైడ్రేట్ కాకుండా ప్రాపర్ వాటర్ కానీ ప్రాపర్ లిక్విడ్స్ కానీ తీసుకోవటం అనమాట. ఇవన్నీ కూడా 3 డేస్ చాలా జాగ్రత్తగా చేయాలి. అన్నిటికన్నా ఎక్కువగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ చుట్టుపక్కల ఎవరో రాసాలతో రూమర్స్ వింటూ భయాందోళనకు గురవుతూ అలా కాకుండా ప్రాపర్గా మీ బ్యాలెన్స్, మీ ఫోకస్, మీ పాజిటివ్ యాటిట్యూడ్, మీ స్మైల్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025.